సో కంప్లీట్‌గా 100 ప్రొడక్షన్ ఈరోజు రాంగ్ అయిపోయింది. శ్రీలంక ప్లస్ ఇండియా 2 ఓడిపోవడం జరిగింది. సో 1990లో మన ఇండియా మ్యాచ్ ఓడిపోతే ఆ రోజు నైట్ కంప్లీట్‌గా నిద్రపోయేవాళ్ళం కాదు. ప్లస్ మ్యాచెస్ అనేది లెస్‌గా ఉండే. ఇంకొక మ్యాచ్ ఎప్పుడొస్తుంది, ఇంకో మ్యాచ్ ఎప్పుడొస్తుంది అని వెయిట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎట్లయిందంటే రెగ్యులర్‌గా మ్యాచెస్ ఉండడం వల్ల సో ఆట మీద కూడా అందరికీ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఏదో వ్యూవర్స్ చూస్తున్నారు ప్లస్ గ్రౌండ్‌కి లక్షల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పోతున్నారు. ఒక స్పిరిట్ కోసం పోవట్లేదు. సో ఈరోజు కూడా ఒక స్పిరిట్‌గా 2 దేశాలు ఆడలే. ఓన్ కంట్రీస్‌లో హోమ్ గ్రౌండ్ ప్లస్ ఓన్ గ్రౌండ్స్‌లో అది స్లో పిచ్ అని శ్రీలంక వాళ్ళకి తెలుసు. అది 146 లెస్ స్కోర్ అని తెలుసు. ఈవెన్ విల్ జాక్ అండ్ బౌలింగ్ రీసెంట్‌గానే డెవలప్ అవుతున్నాడు. ప్లస్ ఆ 20 రన్లు కొట్టడము ఇట్స్ కంప్లీట్లీ మెస్ విత్ ద శ్రీలంకన్ టీమ్. సేమ్ వే ఇండియాకి వచ్చేసరికి అహ్మదాబాద్లో పెద్ద గ్రౌండ్స్ అన్నీ తెలుసు. అంత స్కోర్ కూడా ఇవ్వడం అనేది ఇనీషియల్‌గా మన తప్పే. సో 3 వికెట్లు పడగానే కంప్లీట్‌గా ఆగాలి. కంప్లీట్‌గా ఆగనప్పుడు ఏంది స్కోరు కొడుతూనే ఉన్నాడు. స్టబ్స్ కొడుతూనే ఉన్నాడు. మిల్లర్ కొడుతూనే ఉన్నాడు. బ్రేవిస్ కొడుతూనే ఉన్నాడు. ఒక బూమ్రా తప్పితే మన బౌలింగ్ వరెస్ట్ ఈరోజు. ఆయనతో బూమ్రా కూడా కంప్లీట్‌గా వాళ్ళకి సరెండర్ అయ్యి ఆ బౌలింగ్ మిడిల్ స్టెప్స్ స్లో లేకపోతే ఫుల్ టాస్‌లో వేసింటే 220, 230 ఇది దారుణమైన నెట్ రన్ రేట్‌తో ఈరోజు డౌన్ అవ్వాల్సి వచ్చింది. 1,00,000 మంది ప్రేక్షకులు ఉన్నారు. ప్లస్ 140 క్రోర్స్ మన జనాభా ప్లస్ నేపాల్ కంప్లీట్‌గా ఇండియాకి సపోర్ట్ ఉంది. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ రషీద్ ఖాన్ కూడా ఇండియా గెలవాలి. సో ఇంతమంది వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత డిసిప్లిన్‌గా ఆడినారు. ఈవెన్ వాషింగ్టన్ సుందర్‌ను బ్యాటింగ్‌కి మార్చడమైనా అసలు అక్షర్ పటేల్ ఎందుకు లేరు? సో ఏదో మనం అనుకున్నాం కదా అని గెలుస్తాం అన్నట్టు కాదు. అభిషేక్ శర్మ కంప్లీట్‌గా చూస్తేనే గుడ్డి షాట్లని అర్థమైపోతుంది. ఇషాన్ కిషన్ ఈ టైంలో ఆదుకోనాల్సిన టైంలో ఇది మిస్ అయిపోయింది. సో కంప్లీట్‌గా మిస్టేక్ అంటే సూర్యకుమార్ యాదవ్ సీనియారిటీని యూజ్ చేయకపోయినాడు. బట్ అది ఎడ్జ్‌కి తగిలింది. ఆయనది కంప్లీట్‌గా ఒప్పుకోవచ్చు. మిగతా బ్యాట్స్‌మెన్ సిక్సర్లు ట్రై చేయడము, సింగిల్స్ పోకపోవడము, ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ చెప్తున్నాను. ఇది ఒక ల్యాక్. స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్స్పెక్టేషన్‌తో మనం ఉంటామా? సేమ్ వే గ్రౌండ్‌లో పోయిన వాళ్ళ టికెట్లు, డబ్బులు ప్లస్ ఎంటర్‌టైన్‌మెంటు మిస్సు. సేమ్ ఒక 10, 20 రన్‌లతోటి లేకపోతే 4, 5 రన్‌లతోటి ఓడిపోయి ఉంటుంది కదా! 70, 80 రన్‌లతోటి ఓడిపోవడం అనేది ఇండియా ఈజ్ నెంబర్ 1 కంట్రీ T20లో. సో ఇప్పటికైనా మనం ఏదో మన బాధలను పంచుకుంటున్నాం అంతే. ఎందుకంటే మనది తెలుగు లాంగ్వేజ్, వాళ్ళు ఆడేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మన వీడియోలు చూసి ఏదో పెద్ద చేంజ్ అవ్వడం కోసం కాదు. అట్లీస్ట్ అప్పుడు మాట్లాడుకోవడానికి కూడా ఫ్రెండ్స్ లేకుండా అయిపోయారు ఇప్పుడు జనాల్లో. ఫోన్లో ఏం మాట్లాడతాం, బాత్కాని కొడితే నువ్వెంత. బట్ మేము ఆడే రోజులలో నేను కూడా మంచి ప్లేయర్, బ్యాట్స్మెన్, బౌలర్. ఆ రోజు నైట్ ప్రిపేర్ అయిపోయింది. లైక్ ఇంటి దగ్గరనే రేపు ఎట్లా వేయాలి బౌలింగ్, గుడ్ లెంత్ బాల్స్ ఎట్లా వేయాలి. సో ఓడిపోయినా టగ్ ఆఫర్ మ్యాచ్ తీసుకొద్దాం. ఒక 50 రన్లు 12 ఓవర్ల మ్యాచెస్లో 50 రన్లు కొట్టినా దాన్ని టగ్ ఆఫర్ తీసుకొచ్చేయాలి. ఈరోజు మాత్రం ఏ బ్యాట్స్మెన్ నిల్చోలే. ఇంకా మనం వల్గారిటీ అంటే మాట్లాడదు కానీ యాక్చువల్గా ఒకరి గురించి మనం ఎందుకు మాట్లాడతాం. సో ఇన్ ద షేప్ ఆఫ్ క్రికెట్లో 2 టైమ్ ఆఫ్ డ్రింకింగ్ కూడా ఉంది. లైక్ 6 ఓవర్స్ తర్వాత డ్రింక్స్ బ్రేక్ ఉంది. ఒక 14 ఓవర్స్ తర్వాత డ్రింక్ బ్రేక్ ఉంది. ఒకప్పుడు 15, 16 ఓవర్స్ కష్టపడి ఎండలో ఆడిన తర్వాత కూల్ డ్రింక్స్ లైక్ కోకో కోలానో థమ్స్అప్ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు బనానా అంటున్నారు, మినరల్స్ వాటర్స్ అంటున్నారు, డిఫరెంట్. ఇట్స్ లైక్ ఎనర్జీ బూస్ట్ లాగా వాళ్ళకి ఇచ్చి బాయిలర్ కోడ్లు కదా మనం ఫారంలో పెంచినట్టు అట్లా పెంచి మరీ ఆడిపిస్తున్నారు. సో అట్లా నాకు తెలిసి ఇంటర్నేషనల్ క్రికెట్కు ఇప్పటి మందము ఇది ఉత్తేజం కావచ్చు. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బే డౌన్ఫాల్ ఫర్ T20 క్రికెట్. ఎక్స్పెక్టేషన్ హైగా పెట్టుకొని పోతే కంప్లీట్గా. సో మీరు ప్రతి ఒక్కరు ఇండియన్ మ్యాచ్ 40 కోట్ల మంది వ్యూవర్స్ చూసినారు కాబట్టి స్కోర్స్ గురించి మనం అంతా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ శ్రీలంక మ్యాచ్ సూపర్ హిట్ కాబట్టి 146 స్కోరు, 95 వాళ్ళు ఇట్స్ కంప్లీట్గా డిమానిష్. సో ఈరోజు అందరూ అప్సెట్గా ఉన్నారు. నెట్ రన్ రేట్ బోత్ కంట్రీస్కు డౌన్ అయిపోయింది. సో నెక్స్ట్ వాళ్ళ మ్యాచెస్ మీద మనం ఆధారపడాల్సి వచ్చింది.
సో ఇంతేనండి. వీఆర్ ఇన్ అప్సెట్ మూడ్. మంచి వీడియోస్తో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను.